ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. సీఎం జగన్ పై ఆగంతకులు రాయి విసిరిన ఘటన మరొక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. వారాహి యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై రాయి విసరడం కలకలం రేపింది. అయితే ఆ రాయి పవన్ కు త్రుటిలో తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిని అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఇది ఒక చెత్త ప్రభుత్వం. అటు విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు రువ్వారు కొందరు ఆగంతకులు. ప్రజాగళం వాహనం వెనక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న సీఎం జగన్ పై చీకట్లో గులకరాయి పడిందని, ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే తనపై రాయితో దాడి చేశారని బాబు అన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారని బాబు ప్రశ్నించారు. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు వల్ల చూశారా? వస్తా దానికి కూడా వస్తారే, మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేసి, చిల్లర మూకగాని చేసి ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరివి తరివి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్లకు దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. సీఎం జగన్ పై ఆగంతకులు రాయి విసిరిన ఘటన మరొక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి రేగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే గత రాత్రి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కలకలం రేపింది, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే 24 గంటల గడవక ముందే అదే ఆంధ్రప్రదేశ్ లో మరలా ఆ ఎలక్షన్ కు సంబంధించిన క్యాంపెయిన్ నిర్వహిస్తా ఉండగా ప్రచారంలో ఒక్కసారిగా చంద్రబాబు మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడి జరగటం సంచలనంగా మారింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఏదైతే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఆ నాయకులు, కార్యకర్తలు కాకుండా ప్రజలు ఒక్కసారిగా అవాక్కైపోయారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో కూడా ప్రజలు తెలుసుకోలేని అయోమయంలో ఉన్నారటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గత రాత్రి జగన్మోహన్ రెడ్డి మీదపై రాళ్లు దాడి జరిగిన ఆ పిదప ఈ రోజు గాజువాకలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చేస్తా ఉన్నారు, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలో జరుగుతున్న గాజువాక ఆ పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిమిత్తం ఉన్న చంద్రబాబు నాయుడుపై ఒక్కసారిగా రాయపడింది. అయితే ఆయనకి త్రుటిలో తప్పింది ప్రమాదం చెప్పుకోవచ్చు. కొంత దూరంలో పడటంతో ఆ ప్రమాదం తప్పింది. అయితే అక్కడే ఉన్న డ్రోన్ కెమెరాలలో నిందితుడు ఎక్కడి నుంచి రాయేశారో క్షణాల్లో కనిపెట్టారు. డ్రోన్ సహాయంతో ఆ నిందితుడు వెనకాల కెమెరా వెళ్లడంతో నిందితుడు పారిపోయాడు. అయితే ఆ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు కూడా అందరూ కూడా ఎవరైతే రాయేశారో ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి పారిపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై స్పందించిన పోలీసులు ఈ వ్యక్తి ఎటువైపు అయితే వెళ్ళాడో అటువైపు పూర్తిగా బ్లాక్ చేసి నిందితుడి కోసం అయితే వెతుకుతూ ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం విరామం తీసుకున్నారు. జ్వరం రావడంతో తీరా అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన ఆ 3 రోజులు కూడా రెస్ట్ తీసుకొని నేడు ఈ గుంటూరు జిల్లాలో మళ్ళీ తెనాలి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ప్రచారం ప్రారంభించిన గంటన్నర వ్యవధిలో ఆయన మీదకి రాయి విసిరేశాడు ఆగంతకుడు. ఈ నేపథ్యంలో ఆయనకు దూరంగా రాయపడటంతో ఆయన కూడా
ప్రమాదం నుంచి తప్పించుకున్నారనే చెప్పుకోవచ్చు. అదే రాయి కనుక ఆ పవన్ కళ్యాణ్కి తగిలి ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనేది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే రాయి పడిన పిదప కూడా రాయి పడనట్టే పవన్ కళ్యాణ్ వ్యవహరించడం, అలాగే ఆ సభను ముందుకు తీసుకెళ్లడంలో అటు చంద్రబాబు నాయుడు గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని ఇద్దరులో ఎవరూ తగ్గలేదు. అయితే విమర్శనాస్త్రాలు అయితే గుప్పించారు. నిన్న చీకటిలో జగన్మోహన్ రెడ్డి రాయి వేయించుకున్నాడు, ఇప్పుడు లైటింగ్ లో ఉండగానే మా మీద రాయి విసిరేశారు, దీనికి కారణం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని ఆ చంద్రబాబు నిప్పులు జరగగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఆడిస్తున్న డ్రామానని, త్వరలో ఏదైతే శ్రీలంకలో కానీ మిగతా దేశాల్లో ఎవరినైతే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ తరిమి కొట్టిన సంగతి మరవట్లేదు. రేపు ఎన్నికలు జరిగిన పిదప కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారు. ఇదంతా తాడేపల్లి ఆ స్క్రిప్ట్ తోనే నడుస్తుందని పవన్ కళ్యాణ్ తీవ్రంగా కామెంట్ చేసి ఆయన కూడా ఆవేశపడ్డారు. అయితే జన సైనికులు మాత్రం తెనాలిలో రాయి విసిరేసిన ఆగంతుకుని ఆగదాయిలో మాత్రం ఆ జన సైనికులు స్పాట్ లోనే పట్టుకొని ఆ పోలీసులకు అందించడంతోనే పోలీసులు ఎవరైతే రాయేసిన ఆగదాయికలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. అయితే అతని పైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇరువురు కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా వారి యొక్క యాత్ర మాత్రం జరగకుండా అలానే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వైశాలి, మరి అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఏం చెప్తున్నాడు పోలీసులకు? అయితే పవన్ కళ్యాణ్ సభ జరుగుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తిని ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో అదుపులో తీసుకున్న వ్యక్తిని స్టేషన్ లోనే ఉంచారు. స్టేషన్ లో ఉండి కొంతమంది అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే పూర్తి స్థాయిగా ఉన్నతాధికారులు ఎవరు కూడా స్టేషన్ కి అందుబాటులో ఉండకుండా పవన్ కళ్యాణ్ మీద మరే రకమైన ఆ దాడి జరగచ్చేమోనని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దిండి అలాగే తెనాలి డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులందరూ కూడా పవన్ కళ్యాణ్ సభ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే గట్టి బందోబస్తు నిర్వహించారు. అక్కడ మళ్ళా ఎటువంటి దాడి జరగకుండా యాక్షన్ తీసుకునే క్రమంలో నిందితుడిని మాత్రం స్టేషన్ లో పెట్టి ఒకళ్ళిద్దరు మాత్రం విచారిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. వైశాలి, రోడ్ షోలు అంటే నేతలు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి కదా, మరి వరుస రాళ్ల దాడులతో ముందు రోడ్ షోలపై అసలు పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది? అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఒక ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ నాయకుల మీద రాళ్ల దాడి అనేది మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారిగా ఆ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిన 24 గంటలు మరొక ముందే మరలా పవన్ కళ్యాణ్ మీద అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద రాళ్లు దాడి జరగటం వెనకాల ఏం జరుగుతుందా అనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఇదే క్రమంలో తమ పరిస్థితి ఏందో అదే ఎన్నికల్లో కోడ్ రాకముందైతే అది గవర్నమెంట్ మీదకి పోతుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈసీ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటది. నిన్న రాత్రి జరిగిన దాడి తర్వాత కూడా ఈసీ ఖచ్చితంగా అధికారుల మీద యాక్షన్ తీసుకోమంది. అది అలాగనే ఎక్కడైతే దాడి జరిగిందో దాడి జరిగిన ఆ ప్రదేశం నుంచి నిందితులు ఎవరిని అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ గురించి పూర్తి వివరాలు కూడా అప్డేట్ ఎప్పటికప్పుడు ఆ ఎన్నికల ఈసీ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా తమకు సమాచారం అందించాలని చెప్పింది. అలాగే ఎస్పీ స్థాయి అధికారిని చిట్టు వేసి ఎస్పీ స్థాయి అధికారిని నియమించి పూర్తి వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించమంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగిన నేపథ్యంలో ఆ పోలీసులు మాత్రం తీవ్ర స్థాయిలో అప్రమత్తమయ్యారు. గవర్నమెంట్ ప్లేస్ లో ఈసీ ఉండటంతో అధికారులు అయితే ఖచ్చితంగా ముచ్చెమటలు పడుతున్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి దాడి జరిగిద్దో అర్థం కానీ ఆ టెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారటంలో ఎటువంటి సందేహం లేదు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.